హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుగా నేను మీ టీటుఆర్. అన్నం లేకుండానే ఉంటా అని సిగరెట్ దమ్ము లేకుంటూ ఉండలేకపోతానా. ఏం చేద్దాం, హెల్త్ మంచిగా లేదు. ఒక్కడ తాగాలనిపిస్తాను. అన్నం లేకపోయినా ఉంటా కానీ బీర్ తాగలేకపోతే ఉండలేకపోతున్నా. ఏం చేద్దాం, హెల్త్ మంచిగా లేదు. ఒక్కడ తాగాలనిపిస్తాను కానీ పైసలే పడితలేడు. ఏం చేద్దాం, హెల్త్ మంచిగా లేదు. ఈరోజు ట్రిప్ పైన కొంచెమే, ఎందుకంటే హెల్త్ మంచిగా లేదు. ఎన్ని రోజులు తాగలేదు. ఇవాళ కొట్టిన జాయింట్ పీసులు ఉన్నది నా మైండ్. అయ్యో, అది కథ ఏంటంటే జాయింట్ లేకపోతే ఉండలేదు. ఆమె అదే పోలీసు వాళ్ళు ఏమైందంటే గైస్, నాకు అలా గల్లీలో ఉండే ఒక పోరాడు చెప్పిండు, బ్రో ఇట్లా వరంగల్ పిల్లని ఇట్లా అరెస్ట్ చేసిండు బ్రో, ఇట్లా పోలీసు వాళ్ళు పట్టుకోవాలి. ఏమైంది బ్రో, ఏమైంది, ఎందుకు ఏమైందంటే అమ్మ ఇట్లా గంజాయి తాగుతుంది కదా బ్రో, ఎవరో కంప్లైంట్ ఇచ్చిండు. ఇట్లా పోలీసులు కూడా వీడియోలు చూసిండు, నీ వీడియో కూడా చూసినట్ట పోలీసులు నా వీడియో చూసినట్ట. ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేసిండు కదా మేము ట్రోలింగ్, అవి కూడా చూసిండట. సో గైస్ సామాన్ అయితే అరెస్ట్ చేసిండు, హాస్పిటల్ పట్టుకోవాలట. గంజాయి తాగిపోయి బంద్ చెప్తా అంటే ఆమె పిచ్చి చేస్తుందట. అంటే మొత్తం సైక్ అవుతుందట గంజాయి లేకపోతే. మొత్తం తెలుసుగా అయ్యా. అరే బాయ్, ఒక్కటి చెప్తానా, మీరు మందు సిగరెట్ ఏమున్నా ఓకే, కానీ గంజాయి అలవాటు అనేది ఉండదు బాయ్. ఇప్పుడు ఆమె అరెస్ట్ అయింది, ఇప్పుడు ఆమె ఇడిపియనికి కూడా ఎవడు పోతలేడు. వీళ్ళు చెప్పాను కదా, నేను ఇడిపియాలా, నేను తలుచుకుంటే నిజంగా చెప్తాను, ఒక్క రోజులు ఇడిపిస్తామని నేను తలుచుకుంటే. ఇడిపియాలా లేదో మీరు చెప్పులు గైస్. అయితే ఇడిపిస్తా కానీ ఆమెకి ఇడిపియాలో లేదో లాస్ట్లో కామెంట్ చేసి చెప్పుల్ని. అయితే చిన్న స్టోరీ చెప్తా, మా లవ్ స్టోరీ. ఆమె నన్ను లవ్ చేసింది గైస్, అంటే చాటింగ్తో సహా చూపెడతా పైన. సో ఆమె నన్ను లవ్ చేసింది. నేను ఏమన్నానంటే, నువ్వు గంజాయి తాగుడు బంద్ చేయి. ఓకే, నువ్వు నన్ను లవ్ చేస్తాను కాదంటలే, నువ్వు గంజాయి తాగుడు బంద్ చేయి, అప్పుడు నేను లవ్ చేస్తాం. సరే, అప్పుడు వీలుంటే టైం ఉంటే నేను సక్సెస్ అయితే పెళ్ళి కూడా చేసుకుంటా అని చెప్పిన. నేను లైఫ్ కూడా ఇస్తా అని చెప్పిన. ఆమె వింటదా, లేదు నేను మాలు లేకపోతే చచ్చిపోతాను, నాకు వీటి కావాలి, నాకు మాలు కావాలి, తెలుసుగా లేదు, మాలు లేకపోతే ఉండలేకపోతానంటే దెంగి అని చెప్పిన. నేను ఆమెకు వాట్సాప్లో అడిగిన, నా మాట ఇంటా అన్నది. అంటే నేను చెప్పిన గంజాయి తాగకి అంటే, సరే తాగా, ప్రామిస్ అన్నది, బీర్లు తాగుతా, జీసస్ మీద ఒట్టన్నది. అంటే జీసస్ అంటే నాకు ఇష్టం కాబట్టి జీసస్ మీద ఒట్టేసింది. అరే యేసుప్రభు మీద ఒట్టేసింది కాబట్టి యేసుప్రభు చూస్తారు అనుకుంటే కథం. మళ్ళీ చూస్తే బాయ్ బిటే బురా అని అంటున్నా అంటాను. యేసుప్రభు మీద ఒట్టేసి ఇట్లా అయితే ఎట్లా చెప్పు గైస్. ఒకటి చెప్తానా, ఈమైతే ఇక అరెస్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పోతలేదు అనుకుంటాను డౌట్ కంటే. అందరితో లొల్లి పెట్టుకుంటాడ బ్రో ఆమె, మొత్తం బయట మొత్తం తెలుసుకున్నాం. ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఇలా నాది డీజే టిల్ అయితే లవ్ స్టోరీలా, ఇంకా ఆమె లవ్ చేస్తానన్నా అసలు ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయిపోయిందట. అది వేరే మ్యాటర్, అసలు అది హైలైట్. అసలు ఈ మొత్తం హైలైట్లా ఇది పెద్ద హైలైట్. అసలు ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధికా నీకు? అసలు ఆమెకు పెళ్ళి అయిపోయింది, నాకు తెలియదు. ఆమె నన్ను లవ్ చేస్తుందంటే, అరే నేను షాక్ అయినా, అరే గీళ్ళు నన్ను లవ్ చేసుడు ఏందని. అరే ఆమెకు పెళ్ళి అయిపోయిందట గాయస్, నాకు తెలియదు. పెళ్ళి అయిపోతే మొన్న ఒక రీల్ చూసిన, తాలిబొట్టు కనబడుతుంది చూడు, మీకు ఆ రీల్ పెడతాను చూడండి ఇప్పుడు. ఈమెకు పెళ్ళి అయిందని నాకు తెలియదు గాయస్, కనబడ తాలిబొట్టు. సో గాయస్, ఈమెను ఎవరు చేసుకున్నారో నాకైతే తెలియదు బ్రో. ఒకటి చెప్తానా, పెళ్ళి చేసుకున్న బ్రోకి, బ్రో అమ్మని మంచిగా మార్పి బ్రో, మంచిగా గంజాయి తాగిపించుడు బంద్ చేయించి మంచి మార్పు పట్టుకురా. ఆమె ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ పట్టుకురావాలి నువ్వు. అంతేగాని గైస్, ఒకటి ఆమె లైఫ్ స్టోరీ మొత్తం కనుక్కున్నా బ్రో, ఒక గంట సేపు మాట్లాడినా ఆమెతోటి. ఆమె లైఫ్ స్టోరీ మొత్తం చెప్పింది గైస్. అంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నాకు ఇట్లా చిన్నప్పుడు చనిపోయిన, నేను అందుకోసం ఇట్లా నాకు ఇట్లా తయారు చేసిన, నన్ను ఇట్లా గంజాయి తాగపోవు, నేను ఇట్లా తాగిపించిన, నాకు గంజాయి అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు గంజాయి లేకపోతే నేను ఉండలేకపోతానా, నిజంగా చెప్తానా, నాకు చచ్చిపో బుద్ధి అవుతుంది అది అంటే. నేనేమన్నా, సరే నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పిన. ఎట్లుంటుంది ఇక మన గుండె జాలి, ఇక పోరు ఎత్తాంది, ఏదైతేంది నా బతికేంది, ఏదైతేంది పాపం పిల్లకి లైఫ్ ఇద్దామా అనుకున్నాం. కానీ చూస్తే పెళ్ళి అయిపోయింది, మొడ్డ తిన్నది లంచ్ పెట్టుకుని పెళ్ళి అయిపోయింది. సుల్లే ఇక నేను చేసే ఆతులు సంసారమా? ఇప్పుడు ఎవరి జిందగీ ఆలేదు బాయ్. ఇప్పుడు ఆ పిల్ల అట్లా తయారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇప్పుడు పోలీసులు వచ్చి పట్టుకోయినాడు. ఒక తమ్ముడు చెప్పింది నాకు, లేదంటే నాకు తెలియకపో. బ్రో ఏమైంది అంటే నేను అడిగిన, బ్రో ఏమైందంటే ఇట్లా అరెస్ట్ చేసిండు బ్రో అమ్మని. అంటే వాళ్ళ ఇల్లు చూపించిన, నేను ఇట్లా పట్టుకోయిన్లు పోలీసులు అరెస్ట్ చేసినామని. ఎందుకు ఏమైంది, గంజాయి కేసు. గంజాయి తాగితే తాగనట సప్పుడేక గుద్దనోరు మూసుకొని. గాయస్ లేకపోతే ఉండలేకపోతాను, నా గుద్ద దెంగుతారు మరి పోలీసులు అట్టి అనుకున్నా. అరే నేను వీడియో తీద్దామంటేనే భయం అవుతుంది. ఇంకా మీరు డైరెక్ట్ గంజాయి ఇట్లా ఇన్స్టాగ్రామ్లో తాగితే పోలీసు వాళ్ళు అనుకున్నావు, మరి అన్నదమ్ములు అనుకున్నావు, దెంగుతారు మరి తలకాయ రెండు అట్టి అనుకున్నావు పోలీసులు అంటే. అరే గంజాయి తాగేటోళ్ళు తాగద్దు, అసలు గంజాయి తాగద్దు గైస్. మీరు ఎవరైనా గంజాయి తాగేటుంటే బంద్ చేయాలి, సరేనా? తాగకుండి, నా మాటిని వెళ్ళి. అరే ఇప్పుడు నేను రోజుకో బీర్ తాగుతా భయ, ఉన్నమాట చెప్తాను. నేను గుద్దాలు తాగుతాను, నేను గుద్దాలు తాగబోతుంది కాదంటే లేను. ఇప్పుడు కానీ లైవ్లో వచ్చి తాగి షో దెంగుతలేను కాబరో, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వచ్చి అటు ఇట. అరే నువ్వు సరే ఇప్పుడు బీర్కి అయితే ఏం కదా, గంజాయి పోలీసు వాళ్ళు దెంగరా?
ఇంకా వరంగల్ పోరే అని ఇంకా ఊరి పేరుతో సాబెట్టినావు నువ్వు. ఇక పోలీసు వాళ్ళు వరంగల్ అట్టికుంటారా పోలీసు వాళ్ళు? ఏ దొరికింది సందు మూసి దెంగిల్ ఇంకేం. గైస్ ఇప్పుడు చెప్తాను, ఆమె అయితే అరెస్ట్ అయింది. నన్ను లవ్ చేసింది కాబట్టి ఇక నేను ఏదో గుండె జాలితోటి ఇక అది ఇడిపిద్దాం అనుకుంటాను బెయిల్ పేపర్ పట్టుకొచ్చి అని అంట హాస్పిటల్ పట్టుకోయినట్టు. ఇంకో ముచ్చట, ఈ ముచ్చట ఇనులి మళ్ళీ డీజేటీలో అయితే లవ్ స్టోరీ. నేను ఏ పిల్లని లవ్ చేస్తానో ఆ పిల్లకి ఎవడో కూడా ఉంటాడు. ఈమెకైతే డైరెక్ట్ పెళ్ళి అయిపోయింది. ఇది హైలైట్. అసలు ఈమెను ఎట్లా లవ్ చేసిందో నాకైతే అర్థమవుతలేదు. ఇక అయిపోయింది, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్లో అయిపోయింది. ఇక ఇప్పుడు గంజాయి తాగడు అలవాటు కావద్దు బ్రో. ఇప్పుడు ఈమె హాస్పిటల్ పట్టుకోవాలట, మన హాస్పిటల్ కూడా పట్టుకోతే నాకు గంజాయి కావాలని అడుగుతుందట. ఇప్పుడు ఏం చెప్దాం చెప్పు. ఒక్కటి బాయ్, బంద్ చేయాలన్నా తాగాలన్నా మన చేతిలోనే ఉంటుంది. మొన్నటి వరకు నేను గేమ్స్కి పోయినా, నా ముక్కులకి రక్తం వచ్చింది. డాక్టర్ ఏమన్నాడు, తాగుడు బంద్ చేయరా T2R లేదంటే చచ్చిపోతా అన్నాడు. తాగుడు బంద్ చేసిన నెల అవుతుంది. అంతేగాని దానికి అడిక్ట్ కావద్దు మనం. ఏదైనా తాగితే అడిక్ట్. నేను రోజుకో బీర్ తాగుతా, ఈ పాటికి సంవత్సరం అవుతాను. కానీ మొన్న డాక్టర్ తాగకన్నాడు. ఇక బతకాలే అబ్బా, డాక్టర్ చెప్పినంటే వినాలి, లేదంటే మన పెట్టెలెత్తది. అందుకని చెప్పి తినాలి, తాగదంటే బంద్ చేయాలి. అంతేగాని మాలుగా బాలే బాయ్ తెలుసుగా బోరా అని అంటూ గంజా తాగేటోళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఉండదు గాయస్. వాళ్ళ లోకం వేరు. మనం ఏం చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్లు ఉండరాళ్ళు. కానీ నేను చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి పక్క. ఎందుకంటే మనం స్టైల్ ఇచ్చుకుంటాం, మన స్టైల్ ఆమెకు చెప్పిన అర్థమయ్యేటట్టు చెప్పిన బ్రో. నేను ఇది కథ గిట్లుండు, చాటింగ్ బీటింగ్ అన్ని నెక్స్ట్ వీడియోలో కావాలంటే చెప్పు గాయస్, పార్టులో అన్నీ చూపిస్తాం మీకు చాటింగ్తో సహా. ఆమె నన్ను లవ్ చేస్తానంటే సరే, పైసలు కూడా కొట్టింది. ఒకసారి బీరికి ఏమో కొట్టింది నాకు పైసలు. ఇంకా ఆమె పైసలు ఆమెకు రిటర్న్ ఇస్తే అది వేరే మ్యాటర్ అనుకో. కానీ సో గైస్ ఇది కథ. మంచిగానే ఉండే గైస్, నాతో అయితే ఫ్రెండ్లీగానే ఉండే, మంచిగానే మాట్లాడింది రోజు. ఆమెకు లవర్ ఉండడం వేరే అది నాకు తెలియదు. కానీ నేనైతే ఆమెను ఇప్పుడైతే ఏం లవ్ చేస్తలేను. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆమెను చూడడానికి ఎవరు కూడా పోతలేరట. నాకు అది బాధ అనిపిస్తాను. చెప్పులు గైస్, ఇప్పుడు నేను పోయిన అనుకో అంటే ఇడిపిస్తామని, ఇడిపించుడు పెద్ద మ్యాటర్ కదా. పోయి ఇడిపిస్తా, పోలీసు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బెయిల్ పేపర్ పట్టుకొచ్చి పైసలు ఎంతో కొంత కట్టి నేను ఇడిపించుకొచ్చిన వాళ్ళే మళ్ళీ అదే పని చేస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు దొంగడు ఉంటాడు, దొంగను బయటికి ఇడిపించుకుంటే మళ్ళీ దొంగతనం చేయడా బయటికి వచ్చి? చెప్పులు గైస్. సో నేనేం ఇడిపియాలా లేదు మీరు చెప్పులు గైస్. మీరు కామెంట్ చేయాలి బ్రో, ఇడిపించి ఆమెని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పుని బ్రో అని చెప్తే ఓకే. అద్దు బ్రో ఆమెను ఇడిపియకు, నీ జిందగీ నువ్వు చూసుకో, వాళ్ళని లైట్ చేసుకో అంటే లైట్ చేసుకుంటా అంతే. వాళ్ళకి నాకే సంబంధం లేదు. కాకపోతే ఒక పోరికి ఎవరు లేరంటారు చూసినావా, గాఢ బాధ అనిపించింది నాకు. నేను ఏమైనా ఏం తిడతలేను బ్రో, కాకపోతే మారాలి. మనిషి మార్పు చెందిన వాడే మనిషి. నేను తాగుడు బంద్ చేయలే, ఆమె కూడా తాగుడు బంద్ చేస్తుంది గంతే. కాకపోతే ఆమె గంజాయి, నేను బీరు, గంతే తేడా. సో గైస్ చెప్పుల్ని ఆమెను ఇడిపించుకురావాలంటే నాకు నిజంగా చెప్తాను ఒక్క రోజు పని పట్టదు. ఇట్లా ఫోన్ చేస్తే మనకు ఉన్నారు, ఫోన్ చేసినాను కదా డైరెక్ట్ పోయి ఇట్లా మాట్లాడతా పోలీసు చూడు సార్ ఇది కథ ఇట్లా అయింది అని చెప్పి ఇడిపించుకొచ్చి మంచిగా ఉంటా. చెప్పులు గైస్ ఏం చేయాలో మరి మీరు ఏదంటే అది. ఎందుకంటే నా ఫాలోవర్ సబ్స్క్రైబర్ ఏది చెప్తే అదేంట నేను. మీరు చెప్పులు గైస్ ఏం చేయాలో అండ్ పార్ట్ 2 కావాలన్నా లేదో కూడా చెప్పుల్ని గైస్. ఆమెను ఇడిపియాలా అద్దా మీరే చెప్పుల్ని. ఇంతవరకు చూస్తే వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. అయ్యో ఇది కథ, మన డీజే టిల్లు కథ ఇది. ఇంకోటి ఏంటంటే ఇంకా లవ్ స్టోరీలు బొచ్చెడునే నాయి. మొత్తం 72 లవ్ స్టోరీలు ఉన్నాయి గైస్. నేను నిజంగా చెప్తాను, మొత్తం డీజే టిల్లు కథలే నాయి. ఇంకా మీకు లవ్ స్టోరీలు వీడియోల మీద చేయమంటే చేస్తా. ఇంకేమైనా ఇడిపియాలో లేదో కూడా కింద కామెంట్ చేయాలి గైస్, ఓకేనా? సో మొత్తానికి అయితే టిల్లు అవుతుంది మన టిల్లు. ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతం, మన పర్సనల్ అనుకున్నా. కాకపోతే ఊర్లో ఉన్న అవలగాళ్ళందరి పేరు ఉన్నది. అదేదో సెటిల్మెంట్ ఉన్నా అంటే పోతానా గైస్. సో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ ఏం చేయాలో.